బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనా ఆమె కుటుంబం పార్టీని టార్గెట్ చేసుకుని తాత్కాలిక ప్రభుత్వం వ్యవహరిస్తోంది. హసీనా కుటుంబ ప్రస్తావన బంగ్లాదేశ్లో రాకుండా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు ఒక్కొక్కటిగా చేపడుతోంది. ఇప్పటికే హసీనా పార్టీ నాయకులు కార్యకర్తలపై వరుసగా దాడులు జరిపి ఆందోళనకు గురిచేసిన తాత్కాలిక ప్రభుత్వం ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో హసీనా ప్రస్తావనను పూర్తిగా తుడిచేస్తోంది. దీనికోసం ప్రైమరీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఉన్నటువంటి అన్ని పుస్తకాల్లో హసీనా కుటుంబ వివరాలను తీసేస్తున్నారు. ఇంతకీ బంగ్లాలో ప్రస్తుతం ఏం జరుగుతుందో, ఈ పుస్తకాల వివాదం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. బంగ్లాదేశ్ నేషనల్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్ బోర్డు రానున్న విద్యా ఏడాది కాను పాఠశాల విద్యలో పలు మార్పులు చేసింది. అన్ని పాఠ్యపుస్తకాల నుంచి మాజీ ప్రధాని షేక్ హసీనా పేరును పూర్తిగా తీసేసింది. దీంతో పాటు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫోటోలను కూడా తొలగించడం వివాదాస్పదమైంది. బంగ్లా స్వాతంత్ర్య ఉద్యమంలో ఇండియా పోషించిన రోల్ను బాగా తగ్గిస్తూ కొత్త పుస్తకాల్లో మార్పులు చేర్పులు చేశారు. కోల్కతాలో 1972 ఫిబ్రవరి 6న జరిగిన ర్యాలీలో ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, బంగ్లాదేశ్ జాతిపితగా భావించి ముజిబుర్ రెహమాన్ పాల్గొన్నారు. ఆ ప్రసంగం తర్వాతే బంగ్లా చరిత్రలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఇందిరా ఢాకాలో పర్యటించారు. ఈ రెండు సంఘటనలకు సంబంధించిన ఫోటోలు ఇప్పటి వరకు హిస్టరీ బుక్స్లో ఉండగా సవరించిన సిలబస్ ప్రకారం ఈ మొత్తాన్ని తొలగించేశారు. అయితే 1971 నాటి వార్లో ఇండియన్ ఆర్మీ, ముక్తివాహిని పాల్గొన్న అంశాలు, 1971లో డిసెంబర్ 16న పాక్ సైన్యం లొంగిపోయిన ఫోటోలను కొత్త సిలబస్లో కొనసాగించారు. ఇక బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం రావడానికి ఇండియానే కారణమంటూ గతంలో బంగ్లాదేశ్ చరిత్రలో తెలిపారు. ఇప్పుడు చేపట్టిన సవరణలో ఈ అంశాన్ని పూర్తిగా మార్చారు. ఒక రకంగా వక్రీకరించి భూటాన్ తమకు సాయం చేసినట్టు బంగ్లా పుస్తకాల్లో ముద్రించారు. అంతకుముందు అన్ని పాఠ్య పుస్తకాల వెనుక పేజీలో మాజీ ప్రధాని షేక్ హసీనా సందేశముండగా కొత్త పుస్తకాల్లో దాన్ని తొలగించారు. హసీనా తండ్రి రెహమాన్ నాయకత్వాన్ని కీర్తిస్తూ రాసిన అంశాలను కూడా తగ్గించారు. దాని స్థానంలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఇతర రాజకీయ నేతల గురించి ప్రస్తావించారు. బంగ్లాలో రాజకీయంగా హసీనా కుటుంబాన్ని బలహీనం చేయడానికి, ఆమె జ్ఞాపకాలను, కుటుంబ వారసత్వాన్ని తక్కువ చేసేలా పాఠ్య పుస్తకాల్లో వారికి సంబంధించిన అంశాలను పూర్తిగా తుడిచేయాలని తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించి 441 పుస్తకాల్లో మార్పులు చేయాల్సి వస్తోంది. 2025 విద్యా ఏడాదికి 40 కోట్లకు పైగా కొత్త పుస్తకాలను ముద్రించనున్నట్టు తాత్కాలిక ప్రభుత్వంలోని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. 2012 కరికులం ఫ్రేమ్వర్క్కు అనుగుణంగా సవరణలు చేసిన ఎన్సీటీబీ చైర్పర్సన్ రిజుల్ హసన్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మార్పులు తీసుకురానున్నట్టు చెబుతున్నారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 5న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి భారత్లో ఆశ్రయం తీసుకున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ మహమ్మద్ యూనూస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. మహమ్మద్ ద్వారానే అంతర్జాతీయ స్థాయిలో ఈ కుట్ర జరిగిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి చైనా, అమెరికాలు ఒత్తిడి తెచ్చినా దేశ ప్రయోజనాలకి హసీనా ప్రాధాన్యత ఇవ్వడంతో ఆమె పదవి పోగొట్టుకుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.